హాయ్ అందరికీ. ఈ సమ్మర్‌లో అయితే మనం ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఫుడ్ ఈ మామిడికాయ పులిహోర. ఈ సమ్మర్‌లో అయితే ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే మామూలు టైంలో ఎప్పుడు నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర తింటాం కానీ, ఈ సమ్మర్ అయితే స్పెషల్‌గా మామిడికాయ పులిహోర ఖచ్చితంగా తినాలి అందరూ. దీనికోసం అయితే నేను ఫస్ట్ ఒక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని దాంట్లో కొంచెం మనం పోపు కోసం ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, పల్లీలు వేసి మంచిగా ఫ్రై చేశాను. తర్వాత ఆల్రెడీ తురిమి పెట్టుకున్న మామిడికాయని కూడా వేశాను. మామిడికాయ అయితే చాలా పుల్లగా ఉంది. అందుకే నేను కొంచెమే వేశాను. మీరు పులుపుని చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం సాల్ట్, పసుపు వేసి కలపాలి. కొంచెం ఒక 5 మినిట్స్ అలా ఒక మామిడికాయ కొంచెం వేగనియాలి. అయితే పచ్చివాసన రాదు. ఒక్క 5 మినిట్స్ మూత పెట్టేసి మంచిగా వేయించాలి. తర్వాత 5 మినిట్స్ తర్వాత ఒక్కసారి మూత తీసి మంచిగా ఒకసారి నీట్‌గా కలుపుకొని మామిడికాయ మంచిగా వేగింది అనుకున్నప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసి కలిపేయాలి. ఈ మామిడికాయ పులిహోరని మనం నిల్వ కూడా చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 5, 6 డేస్ అలా కొంచెం తీసి పక్కన పెట్టుకోవచ్చు. లేదంటే మొత్తంగా మిక్స్ చేసేసుకోవచ్చు ఇప్పుడే తినేస్తే. ఇలా రైస్‌లో మంచిగా మిక్స్ చేసుకొని ప్లేట్‌లో వేసుకొని వేడి వేడిగా అలా తింటూ ఉంటే పుల్లగా ఎంత బాగుంటుందో. లాస్ట్‌లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇంకా అంతే తినేయడమే పుల్లగా ఈ సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సమ్మర్‌లో తినాల్సినవి కొన్ని ఉంటాయి. అవి కంపల్సరీగా మనం తినేయాల్సిందే. ఇలా కొంచెం వేడివేడిగా ప్లేట్‌లో వేసుకొని తింటుంటే అంతే ఇంకా. థ్యాంక్ యూ.